రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతున్నట్టుగా దేవుడు తన పరిశుద్ధ సంఘములో నేను సభ్యురాలుగా చేయబడి ఉన్నావు. ఈ లోకములో గొప్ప గొప్ప వాళ్ళకి లేని గొప్ప వాక్యం యేసయ్య నీకు అనుగ్రహించాడు. ఈ లోకంలో వారికి అధికారం ఉండవచ్చు, ఈ లోకంలో వారికి డబ్బు ఉండవచ్చు, ఈ లోకంలో వారికి అందచందాలు ఉండవచ్చు, ఈ లోకంలో వారికి మంచి జ్ఞానం ఉండవచ్చు. కానీ నీకేమీ లేకపోవచ్చు. చదువు లేకపోయినా, అందము లేకపోయినా, అధికారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, బీదలైన వారు మీరు పరలోక రాజ్యము నీదే అని ప్రభువు చెప్తున్నారు. ఎంత గొప్ప వాక్యం అనిపించింది. పరలోక రాజ్యము హక్కుదారులుగా దేవుడు నిన్ను నన్ను చేశాడు. ఇంతకంటే గొప్ప వాక్యం ఏం కావాలి లోకంలో? దైవజనం చెప్పినట్లుగా దేవుడి సమయాన్ని పాడు చేయకుండా పరుగులు వెతుకుతూ దేవుడి మందిరానికి వెళ్ళండి. దేవుడి వాక్యాన్ని చేతపట్టండి. దేవుని మాటలు వినడానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుడి మందిరానికి, దేవుడి వాక్యానికి, దేవుడి సేవకునికి ನೀವು ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో నేను ఇస్తాను. ఈ మధ్యాహ్న కాలము ప్రభువుకి తెలియచేసిన మాట, నిరాపరాధు యొక్క రక్తము, నీవు కడగబడిన రక్తము, నిరాపరాధు యొక్క రక్తం. నువ్వు అవకాశం ఇచ్చారు ప్రభు. కడగబడితే శుద్ధుడమై దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. యేసుబాబు గారు ప్రార్థనలో నడిపిస్తాం. ప్రయత్నిస్తున్నాం. యేసుబాబు గారు ప్రార్థన నడిపిస్తాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఉన్నవాడు అన్నవాడు మాటిచ్చు దేవాన్ని స్తోత్రం తండ్రి. సరదీయ సమయంలో లోకములకు రకరకాలుగా ఇచ్చారు తండ్రి. నీ ఉండగా ప్రభు నీకు చోటు ఇవ్వకుండా తండ్రి లోకస్తులకి ఇచ్చడం ద్వారా నష్టపోయాడు ప్రభు. నీకు సమయం చేయబడగా ఉండాలి. చివరి దినం అది కూడా మా ప్రభా నీ సేవకుల ద్వారా తండ్రి రాజేష్ గారి ద్వారా ఎవరి ద్వారా బ్రహ్మా లేఖన భాగాలు అందించిన దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. 3 దినాలుగా నా స్థితి కదా జరిగించి మీ చిత్తానుసారంగా నా తండ్రి ఇంకనో బలపరిచి ఎక్కువగా ఆశ్రయించబడాలి అని ఎక్కువగా మేము తండ్రి వాక్యం మాది అలాంటి కృప సభలందరూ కూడా స్థుతిస్తున్నాం. మరొకసారి దేవుడి ద్వారా దేనికి చూడవచ్చు. స్థానిక సంఘం అంతా కొరకు ఆయా సంఘం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని వెళ్ళి పాడగా ఇతర సంఘాలు తెచ్చిన వెళ్ళేవారు బట్టి కూడా ప్రార్థన చేస్తూ అత్యంత ఘనతమైనవి చేస్తూ గొప్ప రక్షణ దీవెన సభలు దయచేసి గమనాలు తీసుకొస్తూ తండ్రి నడిపించుకుని మిగిలిన కార్యక్రమం చేతులకు తీసుకుని నడిపించుకొని ప్రార్థనలు అయినా యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.